కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో శ్రీకాంత్ గారు మనతో ఈ రోజు ఇష్యూ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు ముఖ్యంగా జగిత్యాల జిల్లా చూసుకుంటే కవిత పర్యటన నేపథ్యంలో ఒక అపశృతి చోటు చేసుకున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఏదైతే జగిత్యాల కౌన్సిలర్ రజనీ ఉన్నారో, రజనీ భర్త అక్కడ బీఆర్ఎస్ దాంట్లో అతను మరణించినట్టుగా తెలుస్తోంది. గుండెపోటుతో బీఆర్ఎస్ దగ్గర నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తోంది. ముందుగా అతనికి ప్రగాఢ సానుభూతిని అమ్మ న్యూస్ తరఫున తెలియజేస్తున్నాము. ఆ సంఘటన వెనుకున్న కారణాలు ఏంటండి? జగిత్యాల జిల్లాలో దిగ్భ్రాంతి కలిగించే వార్త అంటే ఇది. అయితే ఎమ్మెల్సీ కవిత మొట్టమొదటిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్న మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లాలో పర్యటనకు రానున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతానికేందుకు ర్యాలీగా బయలుదేరేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. ఈ శ్రేణుల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎవరైతే జగిత్యాలలో కౌన్సిలర్ ఉన్నారో స్థానిక కౌన్సిలర్ భర్త నరేందర్ తన భర్త చాలా హుషారుగా స్వాగత ర్యాలీలో చాలా హుషారుగా డాన్స్ ఇస్తూ చాలా అక్కడ ఉన్న వాళ్ళు చూపర్లను కూడా ఆకట్టుకునే విధంగా మంచి డాన్స్ తో తను హుషారుగా ఉండే ఒక్కసారి కుప్పకూలిపోయాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే సిపిఆర్ అందించారు. తనకి మొదట సిపిఆర్ అందించి ఆ గుండెపోటు వల్ల సిపిఆర్ కింద పడిపోవడం వల్ల సిపిఆర్ అందించి అతని వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. కాకపోతే ఆ హాస్పిటల్ చేరుకున్న తర్వాత కాసేపటికి అతను ప్రాణాలు వదిలాడు. నరేందర్ చనిపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తాను నరేందర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించే విధంగా కూడా తను ఓదార్చారు. రైట్. అలాగే ఈ జగిత్యాల్లోనే ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ జగిత్యాల కవిత పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ వాదం ఒకటి మనకి ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బీజేపీ కత్తిలే ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అక్కడ గందరగోళం సృష్టించిన పరిస్థితులు కూడా మనకి ఉన్నాయి. ఈ ఫ్లెక్సీ వివాదం ఏంటి శ్రీకాంత్? ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరచూ మనం చూస్తుండొచ్చు. హైదరాబాద్ తో పాటు ఇటీవల మనము తరచుగా హైదరాబాద్ లో ఫ్లెక్సీల వారు నడుస్తుంది. కేటీఆర్ కి బీజేపీ మోదీ పైన ఇలాంటి తరచుగా ఫ్లెక్స్ వార్ నడుస్తుంది. అయితే అందుకు భిన్నంగా నిజామాబాద్ లో కూడా ఫ్లెక్సీ వార్ మొదలైంది. దాంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించే క్రమంలో ఎవరైతే స్వాగతం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఫ్లెక్సీల పక్కనే బీజేపీ నేతలని మనము చెప్పలేము. ఎందుకంటే ప్రత్యర్థులు వేరే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకా వేరే ఎవరైనా కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా బీజేపీ అని మాత్రం నిర్ధారించలేదు. కాకపోతే వాటికి భిన్నంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కట్టిన ఫ్లెక్సీలకి ధీటుగా వారు ఒకటి కడితే 10 అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఏదైతే ఎమ్మెల్సీ కవిత పర్యటనలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏమేమైంది, ఎన్ఆర్ఐ సెల్ ఎక్కడ పోయింది, అలా మన విజువల్స్ లో చూడొచ్చు. ఫ్లెక్సీలో మన ఇంకా ఏంటి, జగిత్యాల జిల్లా ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీ ఎక్కడ పోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, మాట ఇస్తే కేసీఆర్ తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడు, ఆ వాగ్దానాలు ఎక్కడ పోయాయి, ఇలాంటి ఎన్నో. అంటే గత ఎలక్షన్ల సమయంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ హామీలన్నీ ఎక్కడ పోయాయి అని చెప్పి, అంటే ఇటీవల మనం నిజామాబాద్ లో కూడా చూసుకోవచ్చు. పసుపు బోర్డు ఎక్కడ అంటూ వ్యంగ్యంగా, అంటే ఏదైతే ధర్మపురి అరవింద్ స్థానిక ఎంపీ నిజామాబాద్ అక్కడ ఉన్నారో పసుపు బోర్డు ఎక్కడ అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దానికి ధీటుగా ఈ రోజు మళ్ళీ కవిత పర్యటన నేపథ్యంలో వాళ్ళు కూడా, అంటే ప్రత్యర్థులు ఎవరు నిర్ధారించలేము. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర సమితి అనే మనం ఖచ్చితంగా ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాళ్ళ ఫ్లెక్సీల పక్కనే ఇలాంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి అంటూ కూడా వాళ్ళు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం. ఆ విషయం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. శిరీష.
రైట్. అలాగే మనం మూడో issue, మొత్తానికి కవిత పర్యటన నేపథ్యంలో 3 బర్నింగ్ ఇష్యూస్ అయితే మనం జగిత్యాల జిల్లాలో చూస్తున్నాము. ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారో, జీవన్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంఘటన కూడా చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో నిరంకుశమైన పరిపాలన సాగుతోంది అని చెప్పి జీవన్ రెడ్డి పోలీసు మీద ఫైర్ అయిన సంఘటన కూడా మనం ఈ రోజు ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక పరిశ్రమని దొంగతనంగా పరిసరాలు కలుషితం అవుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనేది కూడా జీవన్ రెడ్డి ప్రముఖంగా ఈ రోజు ఈ ఇష్యూతో తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమ వెనుకున్న కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంత తొందరగా ఎటువంటి దాని వెనుకున్న కారణాలు తెలియకుండా ఎందుకు పరిశ్రమని దొంగతనంగా చేస్తున్నారు అనేది కూడా జీవన్ రెడ్డి ప్రముఖంగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఇటీవల నిన్ననే తాజాగా కొప్పుల ఈశ్వర్ ఇథనాల్ పరిశ్రమ ప్రారంభించడానికి వెళ్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద గ్రామ తాజాగా ఈ రోజు ఇదే అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పోతారని ముందస్తు సమాచారంతో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లా రానుండడంతో ముందస్తు అరెస్ట్, గృహ నిర్బంధం చేశారు పోలీసులు. పెద్ద ఎత్తున తెల్లవారుజామునే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గృహానికి చేరుకొని పహారా కాసు తనని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ గ్రామస్తులు ఏదైతే పోరాటం చేస్తున్నారు అక్కడ ఇథనాల్ అంటే మనం గతంలో చూసుకోవచ్చు, వైజాగ్ లాంటి పారిశ్రామిక నగరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇథనాల్ లాంటి ఫ్యాక్టరీ లాంటివి పెడితే మాత్రం స్థానికేతరుల కంటే పరిసరాలతో కలుషితమే కాకుండా అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల స్తంభంపల్లితో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తమకు అనారోగ్యము పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఆ పరిశ్రమ నెలకొల్పొద్దు అంటూ వారికి మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అవకాశం ఉండడం సమాచారం అందుకోవడంతో పోలీసులు తెల్లవారుజామున చేరుకొని ఆ గృహ నిర్బంధం చేశారు. అయితే తెలంగాణ పాలన కొనసాగుతుంది, రాక్షస పాలన చేస్తున్న అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి శిరీష.